గైస్ వెల్కమ్ టు న్యూ వీడియో. మీ అందరికీ తెలుసు మనం ఉండే ప్లానెటే ది ఎర్త్. సో ఎర్త్ మీ అందరికీ తెలుసు. సో మనకైతే కొత్తగా ఫేక్ ఎర్త్ అయితే క్రియేట్ అయింది. అది అయితే ఇప్పుడు అది ఏంటంటే అది ఒక ఆస్ట్రాయిడ్, అది అర్త్లా కనపడుతుందంట. దాన్ని వెళ్ళి స్మాష్ చేయాలి మనం. కాబట్టి నాకైతే ఆ వర్క్ ఇచ్చారు, ఎందుకంటే నేను చాలా బాగా పోనిస్తున్నా. టెస్ట్ పెట్టారు గైస్, యూఎఫ్ఓ టెస్ట్. అందులో ఎయిర్పోర్ట్స్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. యూఎఫ్ఓ టెస్ట్లో నేను పాస్ అయ్యా, కాబట్టి నన్ను అయితే రమ్మన్నారు. నేనైతే ఇప్పుడు వెళ్ళాలి. యూఎఫ్ఓలో అయితే చాలా మిసైల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి మనకి తెలియని అన్నీ. చాలా ఎయిర్పోర్ట్లో మన కోసం ఒక యూఎఫ్ఓ వెయిటింగ్. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా, సెకండ్ సారీ నేనైతే సెకండ్ తెచ్చుకున్నా. ఇప్పుడు యూఎఫ్ఓ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, యూఎఫ్ఓ అక్కడ ఉన్నాయండి. సో గైస్ నాకైతే ఫైనల్ యూఎఫ్ఓ దొరికింది. అదండి ఇప్పుడైతే మనం స్పేస్కి వెళ్ళాలి. ఇది ఎట్టా కంట్రోల్ ఓకే గుర్తొచ్చింది, నేనే ఫస్ట్ వచ్చాను, నాకే తెలియపోతే ఎట్టా చెప్పండి గైస్. మనం అయితే చాలా పైకి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, దూసుకుంటూ వెళ్ళిపోవాలి. మన పాతిళ్ళు కూడా కనపడుతుంది, అక్కడ ల్యాండ్ చేయకూడదు. మనం అయితే దూసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. పైన కలుసుకుంటాను. సో గైస్ మనం అయితే ఇంకా ఎర్త్ని స్మాష్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇది రియల్ ఎర్త్లా కనపడిద్ది, కానీ కాదు. ఇందులో చాలా ఏలియన్స్ ఉన్నాయి, మీకు కనపడచ్చు పక్కన బ్లూ కలర్లో. 8,065,000,000 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో కింద అది సింబల్ ఉంది చూడండి, అదైతే ఎంతమంది చంపేశారు అని. మనమైతే 8,065,000,000 మెంబర్స్ని అయితే ఇప్పుడు చంపాలి. మనమైతే మన దగ్గర అయితే చాలా వెపన్స్ ఉన్నాయి. అసలు మన సోల్జర్స్ దగ్గర కూడా లేని అన్నీ మన దగ్గర ఉన్నాయి గైస్. చూసారా బ్లాక్ హోల్స్, ఇంకా చాలా గైస్. లెవియథన్ ఇప్పుడు చూసుకుంటే 818 మెంబర్స్ అయితే చచ్చారు. లెవియథన్ని ఇక్కడ వదలకూడదు, లెవియథన్ని ఇక్కడ వదలాలి. ఇప్పుడైతే మనం అటాక్ చేద్దాం. వాటితో అటాక్ చేస్తే బాగోదు, మనం కూడా అటాక్ చేయాలిగా. ప్లాస్మా అంట, ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే ఎట్టా అన్నమాట. సో చూసారా అందరూ అయితే చనిపోతున్నారు. మనమైతే ఇంత ఈ ఫేక్ అయితే డిస్ట్రాయ్ చేయాలి. ఇందులో ఏలియన్స్ అన్నీ చంపేయాలి, డిస్ట్రాయ్ చేయాలి. మర్చిపోతున్నాను, సారీ గైస్. ఒకటే కాదు, ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయి, తయారవుతాయి. ఇంకా ఇప్పుడు తయారవ్వలేదు, అవుతూ ఉంటాయి. మనమైతే వాటిని ఆపాలంటే ఈ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయాలి. ఒక్కడు కూడా బ్రతికుండకూడదు, అందరూ చావాలి. సో ఇదే కాదు, ఇంకా ఎనర్జీ బీమ్ ఇది అట్లా ఉండిద్ది. ఓకే ఎట్లానా, మనమైతే ఇక్కడ ట్రై చేసేద్దాం అట్లాంటి. ఇంకా కొత్త ఏంటో చూద్దాం. డిఫెన్స్ టర్రెట్ అంట, ఇది వదిలే. ఇటు సైడ్ బ్రతుకున్నారా, ఇటు సైడ్ డిఫెన్స్ టర్రెట్ వదులుదాం. షీల్డ్ షిప్, స్పేస్ మైన్. గైస్ చూసారా గైస్, మన టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో, చాలా పెరిగిపోయింది. చూద్దాం ఇప్పుడు ఎట్ట అటాక్ చేస్తారో, అదే ఈ ఎట్ట చేస్తాయో. మనం యూఎఫ్ఓలో ఉన్నాం గైస్, మనకి అన్నీ దగ్గరగానే కనపడతాయి. యూఎఫ్ఓలో ఈ టెక్నాలజీ అంతా ఉంది గైస్. ఫాస్ట్గా కదలొచ్చు. అసలు ఏం చేస్తున్నాయి నాకేం అర్థం కావట్లేదు గైస్. ఓకే ఇప్పుడు మనమైతే మాన్స్టర్స్ వదులుగా. ఊరి దేవుడా, డాడ్జ్ అంట, ఇది కూడా వదిలేద్దాం. ఇంకా 219 మెంబర్స్ అయితే బ్రతుకున్నారు. ఎక్కడ బ్రతుకున్నారు, ఎక్కడ
ఇవన్నీ వదిలేద్దాం. ఇవన్నీ ఒక ఏఐ గైస్, ఇదంతా ఏఐ. చూసారా భూమి ఎంత భయంకరంగా పోతుందో. ఇంకెక్కడ ఉంటారు గైస్ వీళ్ళందరూ? 219 మెంబర్స్ అంట. ఓ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమో మనమే అటాక్ చేద్దాం. ప్లాస్మా ఇక్కడ దాక్కున్నారనమాట గైస్. మనమైతే అర్త్ డిస్ట్రాయ్ చేసేయాలి. లోపల ఇంకొకడు బ్రతికున్నా ఉంటాడు, మొత్తం డిస్ట్రాయ్ చేయాలి. ఈ బ్లాక్ కాలిపోయింది గైస్, ఇక్కడ ఎవడు బ్రతికున్నాడు. ఇది కాదు గైస్, ఇంకా అన్నీ మాస్టర్స్ ఉన్నాయి అన్నీ. స్వార్లు, డాజ్, పోలరింత, ఇవేవో అన్నిటిలోనే ఉంటాయి. నిమిషంగాలు పని కానీ చేస్తాయి. చూసారా దూరం నుండి చూస్తే ఎంత బాగుందో. ఇదైతే రియల్ ఎర్త్ కాదు, మీరైతే రియల్ ఎర్త్ని డిస్ట్రాయ్ చేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఇది ఫేక్ ఎర్త్. ఇది అసలు ఏం చేస్తుందని మొనార్చ్, లెవియథన్స్ అన్నీ వదిలే. ఇక్కడైతే మనం అటాక్ చేద్దాం. కొత్త ఈ గ్లాస్ క్యారియర్ ఇదేంటి దేవుడా గైస్, పడుతున్నాయి గైస్. దీంతో మనం పని కానిద్దాం. మనం పూర్తిగా డిస్ట్రాయ్ చేసేయాలి. ఓకే, మనకి అచీవ్మెంట్ వచ్చేసింది. సో అయితే మనం అయితే ఇప్పుడు స్పేస్కి వెళ్ళి అర్త్ని డిస్ట్రాయ్ చేసి వచ్చేసాం. ఈ యూఎఫ్ఓ అయితే స్పేస్లోనే బాగా యాక్టివేట్ అవుతుందంట. ఇక్కడ సరిగ్గా యాక్టివేట్ అవ్వదు. ఇక్కడ మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మనల్ని బొక్కలో దూసేస్తారు పోలీస్ స్టేషన్ దగ్గర. మనమైతే ఇక్కడ సేఫ్ ల్యాండింగ్ చేయాలి. కొంచెం క్రాష్ ల్యాండింగ్ చేసినా చచ్చాము. ఓకే ఓకే, స్లో 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 స్టడీ, సింపుల్ స్టడీ. ఓకే ఓకే, ఇప్పుడు మనం పరిగెత్తుకుంటా మన డిఫెండర్ని తీసుకొని వెళ్ళి బాగా. సో ఓకే, మన టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ చదివితే సో ఎయిర్పోర్ట్ మెసేజ్ అంట. చాలా ఒక జెట్లో తీసుకెళ్ళాలంట. ఇప్పుడు కాదు, ఇప్పుడు టైం చూసుకుంటుంటే ఈవినింగ్ 5:30 అవుతుంది. రేపు 7:30 తీసుకెళ్ళాలంట. మెసేజ్ వచ్చింది. రేపటి అన్నీ ఇప్పుడే వచ్చేస్తాయి. మనమైతే ఇంకా ఇంటికి వెళ్తాం. ఇప్పుడు కాదు, రేపు. ఓకే, మనమైతే తొందరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడ మనకు ఈ ఊళ్ళో ఒక్కటి వదిలినా సరే బొక్కలో వేసేస్తాం. ఇదేంటి గైస్, భలే సౌండ్ వచ్చింది. అట్లానే మన డిఫెండర్ని మనం పగలగొట్టుకోకూడదు. మన డిఫెండర్ డోర్ తెలుసుకోండి. నేను రిపేర్ చేస్తాను గైస్, నెక్స్ట్ వీడియోలో రిపేర్ చేసి ఉంచుతాను. సో ఎవరైనా చూస్తే కొంచెం డేంజర్ గైస్. లాస్ట్ సైడ్లో ఇరిగిపోయిన కార్స్ ఎవరికైనా కనపడితే వాళ్ళు దాన్ని ఇంకా చిత్తు చేస్తారు. అందుకే అరే షిట్, నేను ఇక్కడ ఇరుక్కుపోయానే గైస్. మనకు అయితే ఫేస్ రివీల్ నేనైతే గైస్, ప్లీజ్ గైస్, మీరైతే నాకు 10 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను ఫేస్ రివీల్ చేస్తా అని అనుకోవద్దు. నేనైతే ఇప్పుడే ఇక్కడే నా ఫేస్ రివీల్ చేయబోతున్నా. సో నేనైతే ఇంకో వ్లాగ్ ఛానల్ ఉంది, మీరు ఇట్లా టైప్ చేయండి. స్మాల్ డి, అన్నీ స్మాలే, దీపక్ వ్లాగ్స్, VLOGS, దీపక్ వ్లాగ్స్ R8X. ఇక్కడ టైప్ చేసి సర్చ్లో వెళ్తే ఇక్కడ ఫస్ట్లో కనపడుతుంది దీపక్ వ్లాగ్స్ R8X. ఇదైతే నా యూట్యూబ్ ఛానల్. ఇందులో నేను చాలా వీడియోస్ పెట్టాను. నా ఫేస్ రివీల్ కూడా అయిపోయింది. సో దయచేసి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. సో ప్లీజ్ గైస్, నా ఫేస్ రివీల్ అయిపోయింది. సో మీకోసం నేను ఫేస్ రివీల్ చేస్తాను కాబట్టి మీరు నా కోసం 10 సబ్స్క్రైబర్స్ చేయాలి. బాయ్.